వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో, ఇప్పుడు మనం మ్యూచువల్ ఫండ్స్‌లో వచ్చిన ఏదైతే కార్పస్ దాన్ని మళ్ళీ రీఇన్వెస్ట్‌మెంట్ చేసి ఏమన్నా టాక్స్ బెనిఫిట్స్ పొందగలమా? దీని గురించి మాట్లాడడానికి చంద్రశేఖర్ గారు ఉన్నారు. మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్. సార్‌తో మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. హలో నిహాల్ గారు. సార్, ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్‌లో వచ్చిన ఏదైతే కార్పస్‌ని మనం టచ్ చేస్తాం. టచ్ చేసి మళ్ళీ దాన్ని రీఇన్వెస్ట్‌మెంట్ చేసి ఏమన్నా టాక్స్ బెనిఫిట్స్ అనేది మనం పొందగలమా? నిహాల్ గారు, మంచి క్వశ్చన్ అండి. ఇవాళ మనం తీసుకున్న టాపిక్ ఏంటంటే మేడం సార్, జనరల్‌గా ప్రతి ఒక్కరు ఇన్వెస్ట్ చేసి ఎంతో కార్పస్ క్రియేట్ చేస్తుంటారు. కానీ ఎక్కడో ఒక దగ్గర వాళ్ళు డబ్బులు తీసుకోవాలి కదా! డబ్బులు తీసుకునేటప్పుడు 12.5% లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అని చెప్పగానే ఆలోచనలో పడతారు. సో, అలాంటి వాళ్ళకి ఈ వీడియో అండి. అంటే ఎలాగా మనం తీసుకున్న డబ్బులు సేవ్ చేసుకోగలం, అంటే ట్యాక్స్ ఎగ్జంప్షన్ అనేది చేసుకోగలుగుతామా? చేసుకుంటే ఎంతవరకు చేసుకోగలుగుతాం అనేది మనం మాట్లాడదామండి. జనరల్‌గా ఏంటి సార్, ఏమవుతుందంటే సార్, ఒక ఇన్వెస్ట్ చేస్తూ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ గాని క్రియేట్ అయితే మనం 12.5% టాక్సేషన్ అనేది కట్టాలి. మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఎస్ఐపి రూపం అవనివ్వండి, లంప్ సమ్ అవనివ్వండి. ఇన్వెస్ట్ చేసుకుంటూ ఒక కార్పస్ క్రియేట్ చేస్తాము. కార్పస్ క్రియేట్ చేసిన తర్వాత వాళ్ళకి డబ్బులు కావాలనుకోండి. 15 ఇయర్స్, 20 ఇయర్స్ తర్వాత ఒకేసారి తీసుకుంటున్నారు అనుకుందాం. తీసుకునేటప్పుడు దాని మీద క్యాపిటల్ గెయిన్స్ ఎంతైతే ఉందో దాని మీద 12.5% టాక్సేషన్ కట్టుకోవాలి. తీసుకునేటప్పుడు వాళ్ళకి ఇచ్చేస్తారు డబ్బులు, మొత్తం డబ్బులు వాళ్ళకి ఇచ్చేస్తారు. ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ చేసేటప్పుడు కట్టుకోవాలి. రైట్, ఫస్ట్ థింగ్. రెండోది, ఈ ట్యాక్స్ వచ్చే ప్రాఫిట్‌ని ట్యాక్స్ ఎగ్జంప్షన్ చేయగలమా? చేయాలంటే ఏం చేయాలి? ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? అనేది మాట్లాడదాం. జనరల్‌గా మనం తీసుకునే పెళ్ళిళ్ళు, గిల్లులు, లేతే ఏదో ఎడ్యుకేషన్‌కి అయితే ట్యాక్స్ ఎగ్జంప్షన్ అనేది ఉండదండి. కాకపోతే 2 ఆప్షన్స్ ఉన్నాయి. వాళ్ళు ట్యాక్స్ ఎగ్జంప్షన్ చేసుకోవాలనుకునేటప్పుడు మనం ఆ సెక్షన్స్ మాట్లాడదామండి. సెక్షన్ 54F అండి. అంటే ఈ సెక్షన్ 54Fలో ఎప్పుడైతే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఉంటుందో, ఎంతైతే డబ్బులు తీస్తారో మీరు ప్రాఫిట్, అలాంటి గెయిన్స్ మీరు ఒక ఇంటి మీద పర్చేజ్ ఆఫ్ ఎ ఫ్లాట్, లేదంటే పర్చేజ్ ఆఫ్ ఎ ల్యాండ్ కొనేసిన తర్వాత అక్కడ కట్టించుకోవడం. 2 ఆప్షన్స్‌లో మీకు ఎగ్జంప్షన్ అనేది ఉంటుంది. మాక్సిమం ఎగ్జంప్షన్ అక్కడ ఉండేది ఏంటంటే 10 సీఆర్. 10 సీఆర్. 10 సీఆర్. అండర్ సెక్షన్ 54F. ఓకే. అంటే ఎప్పుడైతే మనం అమ్మేస్తామో, ఫర్ ఎగ్జాంపుల్ మనం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేసాము. 20 ఇయర్స్ తర్వాత అమ్మేసాం మనం. రైట్. ఆయనకు ఒక దగ్గర దగ్గర 5 కోట్లో, 2 కోట్లో వచ్చిందనుకుందాం ప్రాఫిట్. ఆ ప్రాఫిట్‌ని వాళ్ళు ఫ్లాట్ కొనుక్కోవడానికి ఉపయోగించుకోవచ్చు. కానీ వితిన్ 2 ఇయర్స్ ఆఫ్ ద సేల్ ఆఫ్ దట్ అమౌంట్. ఓకే. ఒక 2 ఇయర్స్ లోపటే అది కొనుక్కోవాలి ఫ్లాట్. అదే ఒకవేళ ఇల్లు కట్టించుకోవాలనుకునేటప్పుడు వాళ్ళకి సమయం ఉండేది 3 ఇయర్స్. రైట్ సార్? సో, ఇదొక విధంగా ట్యాక్స్ ఎగ్జంప్షన్ అనేది చేయగలుగుతారు. రెండోదేంటంటే సార్, గవర్నమెంట్ స్పెసిఫిక్ బాండ్స్ ఉంటాయి అండర్ సెక్షన్ 54EC. దీంట్లో ఏంటంటే సార్, జనరల్‌గా ఈ బాండ్స్ ఇన్‌స్టిట్యూషన్స్ లైక్ NHAI, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఒకటిను, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ అనేది వీళ్ళు ఇలాంటి బాండ్స్ లాంచ్ చేస్తుంటారు. నిఖిల్ గారు, ఇప్పుడు ఫస్ట్‌దండి మొన్న మాట్లాడుకున్నట్టుగా రీఇన్వెస్ట్‌మెంట్ మళ్ళీ ఒక ఫ్లాట్ కొనడంలో గానీ, ఒక కన్‌స్ట్రక్షన్ ఆఫ్ హోమ్‌లో గానీ చేసుకుంటే అండర్ సెక్షన్ 54F 10 సీఆర్ వరకు ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉంటుంది. రెండో ఆప్షన్ ఏంటంటే ఇన్వెస్టింగ్ ఇన్ బాండ్స్. రైట్. స్పెసిఫిక్ బాండ్స్ ఉంటాయి. అది అండర్ సెక్షన్ 54EC. సో, దీంట్లో ఏంటంటే కొన్ని ఇన్‌స్టిట్యూషన్స్ ఇలాంటి బాండ్స్ వస్తాయి, తీసుకొని వస్తుంటాయి. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఒకటి, ఆ తర్వాత రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ ఒకటి. ఇలాంటి బాండ్స్‌లో కూడా పెట్టుకునేటప్పుడు మనకి ట్యాక్స్ ఎగ్జంప్షన్ అనేది కంప్లీట్‌గా వస్తది. కానీ ఒక లిమిట్ ఉంటుంది. పైన దానికి నేను చెప్పింది 54Fకేమో 10 కోట్లు. ఇక్కడేమో 54ECకేమో 50 లక్షలు, 50 లాక్స్. సో, ఈ 2 విధంగా ఏదైనా ప్లాన్ చేసుకుంటే మనం ట్యాక్స్ ఎగ్జంప్షన్ అనేది చేసుకోవచ్చు. ఓకే. రైట్. సార్, ఇప్పుడు ఇన్వెస్ట్‌మెంట్స్ ఏదైతే నేను చెప్పింది అమ్మిన తర్వాత చాలా క్లియర్‌గా ఉండాలి. వితిన్ 2 ఇయర్స్ లోపటనే మన ఫ్లాట్ అనేది కొనుక్కోవాలి. 10 సీఆర్ ఇస్ ద మాక్సిమం లిమిట్. సో, అంతవరకు ఎంతైనా ఫుల్లీ ఎగ్జంప్షన్ ఉంటది. అదే కానీ ఇంకేదైనా మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారనుకోండి, అపార్ట్ ఫ్రమ్ ప్రాపర్టీస్ కానీ, లేకపోతే ఇంకేది కాకుండా, ఈ బాండ్స్ కాకుండా ఇంకెక్కడైనా చేసినా సరే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కట్టవలసిందే. బట్ సార్, ప్రతి ఒక్కరికి నేను ఇన్వెస్టర్‌కి చెప్పేదేంటంటే, మనకి ఈ 12.5% ఎప్పుడు కడుతున్నాం మనం? వెన్ వి ఆర్ రియల్లీ గెట్టింగ్ గుడ్ ప్రాఫిట్.
కదా! సో, ప్రాఫిట్ వచ్చేటప్పుడు కట్టాల్సిందే. అందుకని చెప్పి టాక్సేషన్ అంత ఉంది కదా అని చెప్పి మనం ఇన్వెస్ట్‌మెంట్స్ అనేది చేయకుండా ఆపేయడం అనేది కరెక్ట్ స్ట్రాటజీ కాదు. బికాజ్ మనకు వన్ ఆఫ్ ద మ్యూచువల్ ఫండ్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రొడక్ట్ ఇన్ లాంగ్ టర్మ్ రిటర్న్స్. లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్‌లో మంచి రిటర్న్ జనరేట్ చేసేది మ్యూచువల్ ఫండ్. డైవర్సిఫైడ్ పోర్ట్‌ఫోలియో ఉంటుంది కాబట్టి మనకి అది రిస్క్ కూడా ఉండదు. సో, నేను ప్రతి ఒక్కరికి చెప్పేదేంటంటే ఒకవేళ ఎవరికైనా ఇల్లు కొనుక్కోవాలనుకునేటప్పుడు కూడా మ్యూచువల్ ఫండ్స్‌లో ఎస్ఐపి రూపంగా గాని, లంసమ్ రూపంగా గాని ఇన్వెస్ట్ చేస్తూ దానికి గోల్ సెట్ చేసుకోండి. గోల్ సెట్ చేయమని చెప్తుంటాం కదా మనం. రిటైర్మెంట్ అని, మ్యారేజ్ అని, ఇదని. ఒక ఇల్లు కొనుక్కోవాలనుకున్న మీరు ఒక ఇల్లు కోసం ప్లాన్ చేసుకుంటూ ఒక 2 సీఆర్, 3 సీఆర్ ఎంత కావాలంటే అంత గోల్ పెట్టుకుంటూ ఇన్వెస్ట్‌మెంట్ చేస్తూ వెళ్తే వచ్చిన మొత్తం డబ్బులు టాక్స్ ఎగ్జామ్షన్ కింద చేయగలుగుతాం. అంటే 100% మనం టాక్స్ రిడక్షన్ చేయొచ్చు అంటారా? లేకపోతే సమ్ సార్ట్ ఆఫ్ పర్సెంట్ ఒకరు మనం చేయొచ్చు అని అంటారా? జనరల్‌గా నిహాల్ గారు నేను చెప్పినట్టుగా వాళ్ళకొచ్చిన ప్రాఫిట్ ఎంతో చూసుకోవాలి. మనకి మాక్సిమం లిమిట్ 10 సీఆర్. వితిన్ దట్ యాంబిట్ ఏదైనా ఎంతొచ్చినా సరే ఎగ్జంప్టెడ్ కాబట్టి. కాకపోతే ఇంకా 10 కోట్ల కంటే ఎక్కువ ఉన్నప్పుడు అప్పుడు మళ్ళీ 12.5% దానిపైన ఉంటుంది. 10 కోట్ల కంటే ఎక్కువ ఉంటాయి. తక్కువ ఉండేటప్పుడు మాత్రం కంప్లీట్‌లీ ఎగ్జంప్టెడ్. ఓకే. సో, నేను చెప్పేదేంటంటే ఇల్లు కొనుక్కోవాలనుకునేటప్పుడు మనకి ఎగ్జంప్షన్ ఉంది కాబట్టి 54(F) సెక్షన్. దాంట్లో మనం ప్లాన్ చేసుకుంటూ ఎంత కావాలని జనరల్‌గా ఇప్పుడు ఉండే ఫ్లాట్‌లు 1.5, 2 సీఆర్ ఏదైనా ఫ్లాట్స్. మహా అయితే 5 సీఆర్ రైట్? లేకపోతే ఇంకా పెద్ద పెద్ద రిచ్ పీపుల్ ఉండటం అంటే ఇంక కోట్లుంటాయి. అది మనం ఏం చెప్పలేం. మనం ఏం చేయలేము అది. సో, బట్ సామాన్య మిడిల్ క్లాస్ పీపుల్ ఎవరైతే ఇప్పుడు ప్లాన్ చేస్తున్నారో 1.5 సీఆర్, 2 సీఆర్ ఈజ్ ద ఫ్లాట్ ప్రైస్. సో, అలాంటి విధంగా ప్లాన్ చేసుకుంటూ ఫుల్ ఎగ్జంప్షన్ అనేది తీసుకోగలుగుతాం. ఓకే. అండర్ సెక్షన్ 54(F). అదే లేదు నాకు ఇల్లు ప్లానింగ్ ఏం లేదు అనుకున్న వాళ్ళు ఏం చేయాలంటే బాండ్స్, స్పెసిఫిక్ బాండ్స్ గాని తీసుకోగలిగితే 50 లక్షల వరకు చేయగలుగుతారు. ఎగ్జంప్షన్ పొందగలుగుతారండి. ఓకే. సో, ఈ విధంగా ఎవరైనా ప్లాన్ చేసుకుంటూ వెళ్ళాలి. కాకపోతే ఈ బాండ్‌లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు మాత్రం 5 ఇయర్స్ లాక్-ఇన్ ఉంటుంది. 5 ఇయర్స్ లాక్-ఇన్ ఉంటుంది. మళ్ళీ ఇన్వెస్ట్‌మెంట్ కదా అది. సో, లాక్-ఇన్ ఉంటుంది. సో, ఇవన్నీ ఆలోచిస్తూ ప్లానింగ్ అనేది చేసుకుంటూ వెళ్ళాలి సార్. ఇది ఈ 50 లాక్స్ అనేది ఏంటంటే ఇయర్లీ ఎగ్జంప్టెడ్. 50 లాక్స్ పర్ ఇయర్. ఇయర్లీ ఎగ్జంప్షన్. ఓకే. సో, 54(F) అనేది మన మాక్సిమం లిమిట్ 10 సీఆర్. ఓకే. సో, ఈ విధంగా ఎవరైనా ఎగ్జంప్షన్ కావాలి అనుకునేటప్పుడు ఈ 2 కేటగిరీస్ అనేది చూస్తూ ప్లానింగ్ చేసుకోవచ్చండి. ఓకే. సో, థాంక్ యూ సార్. మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థాంక్ యూ నిహాల్.